ANMS మనకందరికీ తెలిసిందే. అన్మోల్ 5.0.9 అంటే బ్రాకెట్లో 82 వెర్షన్ అనేది మనకి కొత్తగా ఇవ్వడం జరిగింది. చాలామంది ANMS వాళ్ళ యొక్క పాత ట్యాబ్స్లో కానీ మొబైల్స్లో కానీ ఈజీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరికైతే కొత్త ట్యాబ్స్ ఇచ్చారో వాళ్ళ దాంట్లో MCaaS అంటే MDM అబ్జర్వేషన్ కింద ఉన్న ట్యాబ్స్లో అయితే వాళ్ళకి అన్మోల్ ఇన్స్టాల్ కావట్లేదు అనేది కొంతమంది ఇస్తున్న కంప్లైంట్. దానికి చాలా సింపుల్గా మనం అన్మోల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీకు మీ యొక్క అన్మోల్ అనేది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు అన్మోల్ ఓపెన్ నొక్కగానే ఆటోమేటిక్గా మీకు అన్మోల్ 5.0.9 అనేది ఇన్స్టాల్ అవుతుంది. బట్ మీరు అన్మోల్ ఓపెన్ చేస్తే క్లోజ్ అయిపోవడం లేదా మీకు ఎర్రర్ అని పడడం అనేది జరుగుతుంది. దానికి మీరేం చేస్తారంటే మీ అన్మోల్ని జస్ట్ ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకోగానే మీకు ఇక్కడ కొన్ని బటన్స్ కనబడతాయి. దీంట్లో కొంతమంది అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ కొత్త ట్యాబ్లో MCaaS ఉన్న వాళ్ళ దాంట్లో అన్మోల్ అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చేయాల్సింది ఈ పైన మీకు ఐ అని ఒక సర్కిల్ కనబడుతుంది, పైన ఉంటుంది. ఈ ఐ అనే దాన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మీకు ఇక్కడ చూస్తే స్టోరేజ్ అని కనబడుతుంది. స్టోరేజ్ అనేది క్లిక్ చేయండి. స్టోరేజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద క్లియర్ డేటా అని కనబడుతుంది. క్లియర్ డేటా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఓకే కొట్టండి. కొట్టిన తర్వాత మీరు జస్ట్ అన్మోల్లోంచి వెనక్కి వచ్చేస్తే మీకు మామూలుగా అన్మోల్ లాగిన్ చేయొచ్చు. ఇది చేసే ముందు ఒకసారి మీ దగ్గర అన్మోల్ అప్డేట్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. మీరు ఏదైతే అన్మోల్ని ప్రెస్ చేసి పట్టుకొని ఈ ఐ అనేది కొట్టినప్పుడు మీకు ఇక్కడ చూపించే దాంట్లో కిందకు వచ్చి చూస్తే వెర్షన్ కనబడుతుంది. ఇక్కడ వెర్షన్ 5.0.9 ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ చేసుకొని మీరు బయటకు వచ్చేసి ఇప్పుడు మీరు అన్మోల్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీ అన్మోల్ ఓపెన్ అవుతుంది. సో మీకు కొత్త ట్యాబ్లో అయినా సరే అన్మోల్ ఇన్స్టాల్ కాకుండా ఉండడం అనేది ఉండదు. చాలా సింపుల్ టెక్నిక్. ఇది అందరూ మీరు యూజ్ చేసుకొని మీ అన్మోల్ని కొత్త ట్యాబ్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకుంటారనుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసిందే, పాత వీడియోలో మీకు అన్మోల్లో ఇప్పుడు OTP సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. మీకు OTP రావాలి అంటే మీరు RCH పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. మీరు ఇక్కడ ANM లాగిన్కి వెళ్ళినప్పుడు మీ ANM లాగిన్లో మీ ఆంధ్రప్రదేశ్ మీ యొక్క ఐడి అనేది ఎంట్రీ చేస్తారు. మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు కొత్తగా మారిన మొబైల్ నెంబర్ ఇస్తే మీరు ఇవ్వడానికంటే ముందు RCH పోర్టల్కి వెళ్ళండి. RCH పోర్టల్లో ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్లో అక్కడ పెన్సిల్ బొమ్మ ఉంటుంది. ANM పక్కనే పెన్సిల్ బొమ్మ క్లిక్ చేసుకొని అక్కడ మొబైల్ నెంబర్ మార్చి ఆ తర్వాత మాత్రమే ఇక్కడ యూజ్ చేయండి. ఇదొకటి. రెండోది, కొంతమందికి సెట్ పాస్వర్డ్ అనే దగ్గర కూడా ప్రాబ్లం అంటున్నారు. దానికి మీ పేర్లు పెడుతున్నారు. ఎక్కడా కూడా నేమ్స్ అట్లా యూజ్ చేయకూడదు. సింపుల్గా అందరూ వీలైనంత వరకు RCHలో R క్యాపిటల్ పెట్టుకోండి. RCH@1234 యూజ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుకోడు ఉంటుంది. సో ఇది మనకి అన్మోల్లో ఉన్న చిన్న చిన్న హడ్డిల్స్. ఇవన్నీ కూడా అందరూ తెలుసుకొని మీ అన్మోల్ని యూజ్ చేస్తారనుకుంటున్నాము. ఇట్లా అన్మోల్ సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఇంకా చాలా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ కొలీగ్ ANMస్కి తెలియజేసి అందరూ అన్మోల్ని వాడుకునే విధంగా చేస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.